దానుగుణ వైభవానికి దధీచిని ప్రతీకగా చెప్తారు. ఆయన చేసినటువంటి దానం ఏమిటి? దధీచి త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. దధీచి చవన మహర్షి సుకన్యల పుత్రుడు. ఈయన మిత్రుడు క్షువ మహారాజు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం కలుగుతుంది. నిత్యము తన తపశ్శక్తితో ప్రపంచాన్ని రక్షించే బ్రాహ్మణుడు గొప్పవాడు. ధిక్ క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేనా సర్వాస్త్రాన్ని హతానిమే అని విశ్వామిత్రుడే అన్నాడు. కాబట్టి బ్రాహ్మణుడు గొప్పడని దధీచి అంటే, లేదు క్షత్రియుడు రాజు యొక్క స్వరూపము కనుక నేనే గొప్ప అని ఇద్దరూ వాదులాడుకుంటారు. నిజానికి ఇద్దరూ తప్పు మాటలే మాట్లాడుతున్నారు. ఎందుకంటే క్షాత్రతేజము బ్రహ్మతేజము కలిసి ఉండిన కలదుజ్జయము. అంతేకాని ఒకళ్ళుండి ఒకళ్ళు లేకపోతే నక్షత్రం బ్రహ్మావర్ధతే అంటాడు భాగవతంలో. క్షత్రియుడు లేకుండా బ్రాహ్మణత్వానికి ఉనికి లేదు, బ్రాహ్మణుడు లేనిదే క్షత్రియత్వానికి అస్తిత్వం లేదు. కానీ మూర్ఖత్వంతో ఇద్దరూ వాదులాడుకుంటూ ఆ మహారాజు దధీచిని సంహరిస్తాడు. శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యతో దధీచిని బ్రతికిస్తాడు. బ్రతికిన దధీచి శివుడి గురించి అకుంఠితమైన తపస్సు చేస్తాడు. ప్రత్యక్షమైన శివుడు ఆయనకు మహామృత్యుంజయ మంత్రాన్ని అందజేస్తాడు. దేవదానవుల యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు దానవులు ప్రతిసారి దేవతల యొక్క ఆయుధాలన్నింటినీ ఎత్తుకుపోతూ ఉంటారు. ఇది గమనించినటువంటి ఆ దేవతలు ఆయుధాలన్నీ తీసుకువచ్చి దధీచి యొక్క శరీరంలో దాచేస్తారు. అనంతరం మళ్ళీ యుద్ధం కోసం ఆ ఆయుధాలు అవసరమైనప్పుడు దేవతలు వచ్చి ఆయుధాలు ఇమ్మంటే అవి నా శరీరంలో అంతర్భాగం అయిపోయాయి. శివుడి యొక్క మాహత్యంతో నేను వజ్రానికి కూడా అభేద్యమైనటువంటి ఎముకలను సంపాదించాను. అభేద్యమైన ఈ శరీరము నా సొంతమైంది అనగానే, మరి ఏ విధంగా వాటిని చేజిక్కించుకోవాలి అనగానే తన ఆత్మత్యాగం చేసి తన ఎముకలతో వజ్రాయుధాన్ని, చక్రాయుధాన్ని, ధనస్సును అందజేసినటువంటి త్యాగశీలి అని ఒక పురాణం చెబితే, భాగవతంలో నారాయణ కవచాన్ని అభ్యాసం చేసిన కారణాన దుర్భేద్యమైనటువంటి శరీరాన్ని పొందాడు. నారాయణ కవచ మాహత్యంతో ఆయన ఎముకలన్నీ వృత్రాసుర వధకు అవసరమైన ఆయుధంగా మారిపోతాయి. దేహి సౌఖ్యంబు కోరు దేహంబు గటియింప, దేహి వదలలేడు దేహమెప్పుడు, దేహి అస్మదేహంబు మా కొరకు అని దేవతలు వచ్చి వృత్రాసురుణ్ణి సంహరించాలి, నీ దేహం కావాలయ్యా, నువ్వు ప్రాణం వదిలేస్తే నీ ఎముకలు తీసుకుంటాము అని అడిగితే, అర్ధంబు గోరెడు అర్ధులు గలరు గాని అంగంబు గోరెడి దేహి గలడే. ఎవరైనా వచ్చి డబ్బు కావాలని అడుగుతారు కానీ ప్రాణం ఏమని ఎక్కడైనా అడుగుతారయ్యా, ఇదేం కోరిక అని ఆసురీ సంహారం కోసం నా దేహం ఉపయోగపడుతుంది అంటే, కుక్కలు నక్కలు పిక్కు తినే ఈ దేహం నాకెందుకయ్యా, నేను ప్రాణత్యాగం చేస్తాను, నా ఎముకలు తీసుకెళ్ళండి అంటూ ఆసురీ సంహారం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచి తన ఎముకలను ఆయుధంగా మలిచి దేవతలందరికీ ఆసరాగా ఆధారంగా నిలబడినటువంటి త్యాగమూర్తి దధీచి మహర్షి, మహాశివభక్తుడు. అలాంటి దధీచిని జ్ఞాపకం చేసుకుంటూ మన భారతీయ జీవన విధానానికి త్యాగే నైకే అమృతత్వ మానసుహు అన్న ఉపనిషత్ వాక్యం మూలం కావాలి అన్న ఆలోచనతో మన జాతిని మనం కనుక సంపుష్టం చేయగలిగితే అది అద్భుతమైన భరత జాతి ఆవిష్కారానికి ఆధారం అవుతుంది.